అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన గడుసరి బేరం అనే కథను విందాం. ఈ కథ జూన్ 1983 చందమామలో ప్రచురింపబడింది. చక్రధర పట్టణంలో చంద్రయ్య అనే దుకాణదారుడు ఉండేవాడు. అతను పాత వస్తువులను కొని అమ్మే వ్యాపారం చేసేవాడు. ఒకరోజు అతను బేరాల సందడిలో ఉండగా రామన్న అనే అతను ఒక ఉన్ని గొంగళిని చుట్టగా చుట్టి పట్టుకుని అతని దగ్గరికి పోయి, కొత్త ఉన్ని గొంగళి కొనాలంటే ఏమాత్రం ఖరీదవుతుందో చెప్పగలరా అన్నాడు. చంద్రయ్య రామన్న కేసి విసుగుపడుతూ చూసి, ఇది పాత వస్తువులు అమ్మే దుకాణం, కొత్తవాడి సంగతి మరొక చోట విచారించండి అన్నాడు. ఇది పాత వస్తువుల దుకాణం అని నాకు తెలుసు. అయితే అలాంటి వాటికి ధర కట్టేటప్పుడు అవే కొత్తవైతే ఎంత ఖరీదవుతావో తెలుసుకోవాలి కదా అన్నాడు రామన్న. ఆ జవాబుకు చంద్రయ్య నవ్వుతూ, నేను కొత్త వస్తువుల వెలలో 4వ వంతుకు పాతది కొంటాను. దాని మీద రూపాయో అర్ధో లాభం వేసుకుని అమ్ముతూ ఉంటాను. మాట వరుసకు మీ దగ్గరున్న ఈ పాత గొంగళి కొత్తదైతే 20 రూపాయలు చేస్తుంది అన్నాడు. రామన్న, ఇంతకు ఈ గొంగళికి 5-6 రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వనవసరం లేదంటారు అన్నాడు. చంద్రయ్య గొంగళిని పరీక్షగా చూస్తూ, దీనికి ఆ మాత్రం రావడం కూడా కష్టమే, రంగు కూడా వెలిసిపోయింది కనుక 4 రూపాయలకు మించి చెయ్యదు అన్నాడు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మరొక్క మాట చెప్పండి అన్నాడు రామన్న. చంద్రయ్య గొంగళిని తన చేతిలోకి తీసుకుని, ఇది చాలా పాత గొంగళి, నేత కూడా బాగా నలిగిపోయి దారపోగులు బయటపడుతున్నవి, ఇది 3 రూపాయల కన్నా ఎక్కువ చెయ్యదు అన్నాడు. రామన్న జేబులో నుంచి 3 రూపాయలు తీసి, బేరం 3 రూపాయలకు ఖాయం చేశారన్నమాట. సరే, ఇక గొంగళి పట్టుకుపోతాను అన్నాడు. చంద్రయ్య రూపాయల కేసి వింతగా చూస్తూ, మీరు నాకు డబ్బిచ్చి గొంగళి పట్టుకుపోవడం ఏమిటి అన్నాడు. ఇది మీ దుకాణంలోనిదే కదా, బయట వేళ్లాడదీసి ఉండగా చూసి నచ్చటం వల్ల బేరమాడి కొనుక్కుపోదామని లోపలకు తీసుకువచ్చాను అన్నాడు రామన్న. చంద్రయ్య రామన్న కేసి కోపంగా చూస్తూ, ఈ గొంగళి మీద దీని వెల ఎంతో రాసి అంటించిన చీటీ ఉండాలి, అదేం చేశారు అని అడిగాడు. ఆ చీటీ ఊడి కింద పడితే జాగ్రత్తగా తీసి జేబులో వేసుకున్నాను అంటూ రామన్న చీటీని చంద్రయ్యకిచ్చాడు. చంద్రయ్య చీటీ కేసి చూసి, గొంగళి వెల 10 రూపాయలని స్పష్టంగా రాసి ఉంది, ఇష్టమైతే ఆ ధర ఇచ్చి పట్టుకెళ్ళండి అన్నాడు. దీని వెల 3 రూపాయలకు మించదని మీ నోటి మీదగా మీరే అన్న తరువాత దీన్ని 10 రూపాయలు పెట్టి కొనే వెర్రివాడెవరైనా ఉంటాడా అని రామన్న దుకాణంలో బేరాలు చేస్తున్న తతిమ్మ వాళ్ళ కేసి చూశాడు. వాళ్ళందరూ రామన్న చెప్పింది న్యాయంగా ఉందన్నారు. వస్తువు కొనడానికి వచ్చాడో అమ్మడానికి వచ్చాడో తెలియనీయకుండా అంత చాకచక్యంగా బేరం సాగించిన రామన్నను మనసులోనే మెచ్చుకుంటూ చంద్రయ్య అతడికి 3 రూపాయలకే గొంగళిని ఇచ్చివేశాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.